ఆర్టీసీ దగ్గర కొనే సామర్థ్యత లేకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ పూనుకుని వాళ్లే టెండర్ పిలిచి వాళ్లే బస్సులు తీసుకుని ఆ బస్సులు మాకు ఇచ్చి మా దగ్గర డబ్బు కలెక్ట్ చేస్తారు. కిలోమీటర్ కింద అని చెప్పి డబ్బు కలెక్ట్ చేస్తారు. దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ని రికవరీ చేసుకుంటారు. మెయిన్ ప్రధానంగా పొల్యూషన్ ఫ్రీ స్టేట్, పొల్యూషన్ ఫ్రీ కంట్రీ తయారవ్వాలనేది మన కోరిక. ఎలక్ట్రికల్ బస్సులో ప్రయాణం చాలా సులభతరంగా సౌకర్యవంతంగా ఉంటుంది. సౌండ్ లేకుండా పొల్యూషన్ ఫ్రీగా వెళ్తుంది. ప్రయాణికులకి కంఫర్ట్, కంట్రీకి స్టేట్కి కూడా పొల్యూషన్ ఫ్రీ స్టేట్ ఏర్పడుతుంది. మేము కండక్టర్ని డ్రైవర్ని మేమే పెట్టుకోవాలి. అది కాకుండా బండి కొనాల్సిన పెట్టుబడి మాకు కలిసి వస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉంది. దీనివల్ల మాకు ముందు దీన్ని నడపడంలో ఆర్టీసీకి లాభమే. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ మాది లేదు కాబట్టి. విద్యుత్ బస్సులు ఒక్కసారి ఛార్జింగ్ తో 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. రాను పోను 100 కిలోమీటర్ల దూరం ఉండేలా నగరాలు, రూరల్ ప్రాంతాల్లోనూ బస్సులు తిప్పనున్నారు. ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల కింద అనేక ప్రాంతాలకు నడపనున్నారు. నిర్ణీత బస్ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ వాహనాల విధానం 2024-29కి అనుగుణంగా 2029 నాటికి సంస్థలో అన్ని విద్యుత్ బస్సులే నడపాలని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కోరిక ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ స్టేట్గా తయారు చేయాలి. అన్ని బస్సులు కూడా ఈ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది ఆయన కోరిక. మనకు సుమారుగా 10,000 బస్సులు ఉన్నాయి. 10,000 బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనేది. దానివల్ల ఏమవుతుందంటే డీజిల్ మీద ఆధారపడకుండా పొల్యూట్ అవ్వకుండా, పొల్యూషన్ లేకుండా మనకి ఈ కంట్రీని, స్టేట్ని తయారు చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. దశల వారీగా ఒకేసారి చేయలేం. దశల వారీగా స్క్రాప్ అయిపోయిన బళ్ళని మేము ఏటా 1,500 బస్సులు మార్చాల్సి వస్తుంది. ఆ 1,500 బస్సులు ప్లేస్లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. ఇకపై అద్దె బస్సులను విద్యుత్వే తీసుకోనున్నారు. డీజిల్ బస్సుతో పోల్చితే వీటి నిర్వహణ తక్కువగా ఉంటుంది. డీజిల్ బస్సులతో ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా ప్రయాణికులపై ఛార్జీల భారం మోపాల్సి వస్తోంది. విద్యుత్ బస్సులతో ఆ ఇబ్బందులుండవు. విద్యుత్ బస్సుల సంఖ్య పెరిగితే ఆర్టీసీకి నిర్వహణ వ్యయం ఏటికేడు తగ్గుతుంది.